తాత్కాలికమే. 5 సంవత్సరాల్లో ఇంకొంది 4 సంవత్సరాలు. ఈ 4 సంవత్సరాల తర్వాత మీరు అధికారంలోకి వస్తారో రారో ఆ భగవంతుడు తెలియాలి, ప్రజలకు తెలియాలి. ఈ 4 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తామంటున్నారు. 3 సంవత్సరాల్లో మీరు పూర్తి చేసేది పునాదుల లెవెల్ నుంచి పైకి కూడా తీసుకొచ్చేటువంటి పరిస్థితి లేదు. అమరావతి అనేటువంటి ప్రాంతం, ఆ కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో ఆ ఉన్నటువంటి ప్రాంతం లోతట్టు ప్రాంతాలు, అక్కడ ఏది కట్టాలన్నా కూడా మామూలు రాఖీ ప్రాంతంలో కన్నా త్రిబుల్ డబుల్ అయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయనేది జగమెరిగినటువంటి సత్యం. ₹1 ఖర్చు అయ్యే చోట ₹3 ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. అలాంటి ప్రదేశాన్ని మీరు ఎన్నుకున్నారు, అక్కడ మీరు పప్పులో కాలేశారు. దీనివల్ల రాష్ట్రానికి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుందనే విషయాన్ని దయచేసి గమనించాలని కూడా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి చెప్పదలుచుకున్నాను. కాబట్టి ఇదంతా ఊహా ప్రపంచంలో తేలుతున్నటువంటిది భ్రమరావతి తప్ప ఇది అమరావతి కాదు. అమరావతిని కూడా చంద్రబాబు నాయుడు గారు రాబోయే 4 సంవత్సరాల్లో పూర్తి చేసే పరిస్థితి లేకపోగా తీసుకొచ్చిన అప్పులన్నీ కూడా కాజేసేటటువంటి కార్యక్రమం, కమిషన్లు కాజేసేటువంటి కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారనేదే ఇక్కడ మేము చెప్పదలుచుకున్నటువంటి అంశమని మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి తెలియపరుస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారికి తెలియపరిచినా ఇంకా మళ్ళీ ఆయన రిటర్న్ వచ్చే పరిస్థితి లేడు, వెళ్ళిపోయాడు. ఏదో ఒక విధంగా ఈ ఫెయిల్యూర్ అయిపోయినటువంటి అమరావతిని సక్సెస్ చేయాలనేటువంటి తాపత్రయం. కానీ స్వామి చెబుతారే అక్క ఆరాటమే కానీ బావ బతకడనేటువంటి పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి. ఇది చాలా సాహసోపేతమైనటువంటి పరిస్థితి. ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతుల్ని తాకట్టు పెట్టి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఘోర తప్పిదమని ఈ సందర్భంగా మీ ద్వారా చెప్పదలుచుకున్నాం. ఒక్కటి కూడా మరి ప్రధానమంత్రి గారు సాక్షాత్తు మన ఆంధ్రప్రదేశ్కి వచ్చారు కదా, ఇన్ని విభజన హామీలు ఉన్నాయి, మనకు రావాల్సిన డబ్బులు ఎక్కడున్నాయి, కరెంటు బకాయిలు రావాల్సినవి ఉన్నాయి పక్క రాష్ట్రం నుంచి. ఇన్ని ఉన్నా కూడా ఒక్క ఈ విభజన హామీ గురించి కూడా ప్రస్తావన చేయనటువంటి పరిస్థితిలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎందుకున్నారో నాకు అర్థం కాల. ఒక్కటి కూడా అడగల, గ్రాంట్ అడగపోతే అడగపోయారు. ఒక్క హామీలు నెరవేర్చమని అడగనటువంటి సందర్భం ఉంది. పోలవరం ఎత్తు గురించి మాట్లాడామా, దాని గురించి మాట్లాడాలా? పోలవరం ఎత్తు తగ్గించేశారు, దాని గురించి కూడా చంద్రబాబు నాయుడు గారు డయాస్ మీద వచ్చినటువంటి అవకాశాన్ని ప్రధానమంత్రి గారి దగ్గర ప్రస్తావన చేయలేకపోయినటువంటి దుస్థితిలో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇది చాలా అన్యాయమైనటువంటి కార్యక్రమం. దీని మీద మరి ప్రజలు ఆలోచించాలని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఒక్క విషయం, ఎస్, మా 3 రాజధానుల వల్లే మేము ఓడిపోయాం అనుకుంటే ఆయన భ్రమరావతి వల్లే ఓడిపోయాను ఆయన అనుకోవాలిగా. కాదు, అంతకుముందు ఆయన ఓడిపోయాడు కదా. నేను చెప్పేది ఆయన ఓడిపోయాడుగా, ఆయన చివరికి అమరావతిలోనే ఓడిపోయాడుగా. అమరావతిని డెవలప్ చేయలేక ఓడిపోయాడు అనుకోవాలి కదా, అమరావతిని సెలెక్ట్ చేసుకోవటం వల్లే ఓడిపోయాడు అనుకోవాలి కదా. ఒక్కొక్క ఓటమికి 1,00,000 కారణాలు ఉంటాయి. చివరికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అమరావతి అనేది అద్భుత నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పినటువంటి అమరావతిలోనే చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ చిత్తుగా ఓడిపోయినా కూడా ఆయనకి జ్ఞానోదయం కానటువంటి పరిస్థితి ఉన్నది అని నేను భావిస్తూ ఉన్నా. 1,00,000 కారణాలు ఉండొచ్చు ఓటమికి. అమరావతి ఒక కారణం కావచ్చు, లేదా 3 రాజధానులు ఒకటి కారణం కావచ్చు, మరొకటి కారణం కావచ్చు, వాళ్ళు ముగ్గురు ఏకం కావడం కారణం కావచ్చు, 1,00,000 కారణాలు కావచ్చు. కానీ ఇక్కడ నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏమిటంటే, అమరావతి అనే ఒక మహాపట్టణాన్ని నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టడం అంత ఆర్థిక పరిస్థితి ఈ రాష్ట్రానికి లేదని, ఇంతప్పటి చాలా అర్థం కాలేదు నిర్ణయం అనేది మా అభిప్రాయం. భయంకరమైనటువంటి అప్పు తీసుకొస్తున్నారు ఇవాళ మీరు. ఎవరు చేయాలి అప్పు, ఎవరు తీర్చాలి అప్పు? 52,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొస్తున్నారు ఇవాళ మీరు. అప్పుల గురించి ఏమన్నారండి మీరు? అదే చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞులు మీరు. 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పు తీసుకొస్తుంటే ఏమన్నారు? ఇది శ్రీలంక అయిపోద్ది అన్నారు, అప్పులతో మునిగిపోతుందన్నారు, అప్పు చేయటం తప్పు అన్నారు. అప్పుడు అప్పు చేయటం తప్పు, ఇవాళ అమరావతి కోసం అప్పు చేయటం కరెక్టా? ఎంత అప్పు చేస్తున్నారండి మీరు? 52,000 కోట్లు. ఏడీబీ బ్యాంకు నుంచి 15,000 కోట్లు, కేఎఫ్డబ్ల్యూ నుంచి 5,000 కోట్లు, హట్కో నుంచి 21,000 కోట్లు, సిఆర్డీఏ కమిట్ అయిన అప్పులు మరొక 21 కోట్లు, మొత్తం 52,000 కోట్ల రూపాయలు
మీరు తీసుకొస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? సరే, తీసుకొస్తున్నారు. ఈ 52,000 కోట్ల రూపాయలు మీరు ట్రాన్స్పరెంట్గా ఖర్చు పెడుతున్నారా? ప్లీజ్ చెప్పండి. ఇది సద్వినియోగపడుతుంటే మీరు తల తాకట్టు పెట్టో, లేక మోడీ గారు మీ అవసరం మోడీ గారికి, మోడీ అవసరం మీకు ఉంది కాబట్టి ఆయన అప్పిప్పించే కార్యక్రమంలో ఆయన ఉంటే మీరు తీసుకొస్తే ఏం చేస్తున్నారండి? అప్పుని ఎంత అంచనాలు పెంచేస్తున్నారు? అప్పుడు 48,000 కోట్ల రూపాయలు మీరు టెండర్లు పిలుద్దాం అనుకున్నటువంటి టెండర్లని ఇవాళ 77,000 కోట్ల రూపాయలకి పిలుస్తున్నారు. ఎందుకు అంచనాలు పెంచారండి? అప్పుడు శాసనసభకి మీరు ఎంత ఖర్చు పెట్టాలనుకున్నారు, ఇప్పుడు శాసనసభకు ఎంత ఖర్చు పెట్టాలనుకుంటున్నారు? అప్పుడు 2,271 కోట్ల రూపాయలు శాసనసభకు ఖర్చు పెట్టడానికి అంచనా వేశారు. ఇవాళ టెండర్లు ఎంత పిలిచారండి? అదే శాసనసభకి 4,689 కోట్ల రూపాయలు. అప్పటికి ఇప్పటికీ సిమెంటు, ఐరన్ ధరలు తగ్గినప్పటికీ కూడా ఎందుకు ఈ విషయాలను చెప్తున్నానంటే, మీరు అప్పు తీసుకొచ్చి అమరావతి నిర్మాణం కాదు దోపిడీకి మీరు పాల్పడుతున్నారు అనే విషయాన్ని ప్రజలకు అర్థం కావాలనేటువంటి అంశం మీద నేను చెప్పదలుచుకున్నాను. ఈ రకంగా జాతీయ రహదారులు 20 కోట్ల రూపాయలండి కిలోమీటర్కి. ఇవాళ ఎంతండి? అక్కడ 50 కోట్ల రూపాయల కిలోమీటర్కి. దోచేద్దామనే, కాంట్రాక్టుల ద్వారా దోచేద్దామనే, అంత దోపిడీ చేయాలనేటువంటి దృక్పథం తప్ప అమరావతి లాంటి ఒక మహాపట్టణాన్ని నిర్మించాలనేటువంటి చిత్తశుద్ధి మీకు లేదు. కమిట్ అయిపోయారు, దాని నుంచి బయటికి రాలేకపోతున్నారు. దీనివల్ల రాష్ట్రం తీవ్రమైనటువంటి సంక్షోభంలో పడబోతుందనేది నా అభిప్రాయం. ఇవాళ ఏమీ లేదండి రాష్ట్రంలో. సంక్షేమ కార్యక్రమాలు లేవు, అభివృద్ధి కార్యక్రమాలు లేవు. అమరావతినే మొత్తం డెవలప్ చేసేస్తే ఆంధ్రప్రదేశ్ అంతా డెవలప్ అయిపోద్ది అనుకుంటే ఏమి లాభం చెప్పండి? పోనీ మీకు డబ్బులుంటే, రాబడులుంటే, బ్రహ్మాండంగా ఆదాయాలుంటే వచ్చిన డబ్బుల్ని అమరావతి మీద ఖర్చు పెట్టి ఒక అద్భుతమైన నగరాన్ని మీరు సృష్టిస్తే సంతోషమే. నాకు తెలియగలుగుతానండి, వరల్డ్ క్లాస్ క్యాపిటలా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎంత రాష్ట్రం మంది? చిన్న రాష్ట్రం, అవునా కాదా? దీని కెపాసిటీ ఎంత? గాయపడినటువంటి రాష్ట్రం కదా, విడిపోయినటువంటి రాష్ట్రం కదా. ప్రత్యేక హోదా ఉంటే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదని ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి మన బుజ్జగించి మన బయటికి పంపించారే. పోలవరాన్ని కూడా మేమే నిర్మిస్తామన్నారే. ఆర్థిక రాష్ట్రం ఎక్కడికి పోతుందని ఆవేదనతో చెప్తున్నాం, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. మేము రాజధానికి వరల్డ్ క్లాస్ క్యాపిటల్ నిర్మించటంలో ఆయన నిర్మిస్తానంటే మాకేం అభ్యంతరం లేదు, మాకు సంతోషమే. కానీ సాధ్యం కాదు. సాధ్యం కాదని అమరావతి 1 నిరూపించింది 5 ఏళ్లలో. ఏం కట్టారండి మీరు? నాకు అర్థం కాలేదు. 5 ఏళ్ళు మీకు అవకాశం ఇస్తే తాత్కాలికమా? అసెంబ్లీ తాత్కాలికం, సెక్రటేరియట్ తాత్కాలికం, హైకోర్టు తాత్కాలికం. కానీ ఒక మహాపట్టణాన్ని నిర్మించేస్తాం నది ఒడ్డున అనేటువంటి మాట మీరు మాట్లాడారు. అక్కడ పరిస్థితులు ఏంటండి? స్క్వేర్ ఫీట్కి ఎంత అవుతుందండి? దాని లోతు ఎంతండి? ఆ సాయిల్ ఎలాంటిదండి? ఇవన్నీ అబ్జర్వ్ చేయకోకుండా మీరు 6 లక్షల చదరపు అడుగులు నిర్మాణం చేశారు. మీరు భవనాలు, 6 భవనాలు ఈ 5,000 కోట్ల పై చిలుకులో. ఒక్కొక్క స్క్వేర్ ఫీట్ ఎంత ఖర్చు పెట్టారు తెలుసా? 11,000 రూపాయలు ఖర్చు పెట్టారు. ఎక్కడ వేదికమైన ఉన్న 11 ఇతర గౌరవ పెద్దలకు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా అమరావతి కోసం పోరాడిన రైతులకు, ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా పహల్గామ్ ఉగ్రవాద దాడిలో చనిపోయిన వారికి నేను నివాళులర్పిస్తున్నా. ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వారి కుటుంబానికి దేశం మొత్తం అండగా నిలబడుతుంది. పాకిస్తాన్ గీత దాటింది, అమాయకుల్ని చంపింది, చాలా పెద్ద తప్పు చేసింది. ఒక్క పాకిస్తాన్ కాదు, 100 పాకిస్తాన్లు వచ్చిన భారతదేశ నేలపై మొలిచిన గడ్డి కూడా పీకలేరు.
ఎవరైతే 100 పాకిస్తాన్లకు సమాధానం చెప్పే ఒక్క మిసైల్ మన దగ్గర ఉంది. ఆ మిసైల్ ఏంటో తెలుసా? మీరు విధ్వంసం నమో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఒక పక్కన 5 సంవత్సరాలు సింహం ముందల 14 నుంచి 19 వరకు ఆటలు ఆడకూడదు. అమరావతి ఆడితే ఏమవుతుంది? 53 మన సింహం నమో కొట్టే దెబ్బకి వరల్డ్ మ్యాప్ లోనే పాకిస్తాన్ అని మిస్సింగ్ రావటం ఖాయం. అంటాడు ఈ రోజు పాకిస్తాన్ ఆర్మీలో పనిచేసేవారు కొంతమంది రాజీనామా చేశారు. 5,000 ఎకరాలు కొంతమంది సెలవులు పెట్టిపోయారు. దట్ ఈస్ మన నమో. ధరలు పడిపోయి నమో కొట్టే దెబ్బకి పాకిస్తాన్ దిమ్మ తిరుగుతాం ఖాయం. సింగిల్ రాజధాని ఈ రోజు నేను గర్వంగా చెప్పుకెళ్తున్నా, ఎంటైర్ నేషన్ స్టాండ్స్ విత్ మన నమో. అని అప్పులు చేసి కేంద్రం ఈ రోజు కుల గణన చేయాలనే నిర్ణయం తీసుకుంది. ఇది ఒక నిర్ణయం కాదు, ఇది ఒక సంచలనం. వేర్ అదర్స్ హెసిటేటెడ్ ఫర్ డికేడ్స్, నమో యాక్టెడ్, rewriting history with courage, true to his commitment to empower the marginalized and deprived. Namo's bold stroke will deliver social justice in its truest form. సహకారంతో నమో గారికి ఆంధ్రప్రదేశ్ అన్న, అమరావతి అన్న ఎంతో ప్రేరణ. ప్రయత్నం చేస్తే ఇప్పుడు ఆయన ఢిల్లీలో ఎంత బిజీగా ఉన్నారో మనందరూ తెలుసు. ఆయన ఈ కార్యక్రమానికి వచ్చారు. 2024 ఎన్నికల్లో ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వానికి 94 సీట్లు గెలిపించారు. అందుకే మన ప్రధాని నమో గారు ఆంధ్రప్రదేశ్ కోరిన అన్ని కోరికలు తీరుస్తున్నారు. మొన్నే విశాఖపట్నానికి వచ్చి రైల్వే జోన్, ఎన్టీపీసీ గ్రీన్ ప్రాజెక్ట్, నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ కి నిధులు కేటాయించారు. ఏకంగా విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని కాపాడారు. ఇప్పుడు అమరావతికి వచ్చి నిధులే కాదు పనులు కూడా ప్రారంభించబోతున్నారు. మనం ఒకసారి గతం కూడా గుర్తు చేసుకోవాలి. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. కట్టుబట్టలతో మెడబట్టి మన బయటికి గెంటేశారు. ఎక్కడి నుంచి పరిపాలించాలో తెలియని పరిస్థితి. కానీ మన సిబిఎన్ గారికి సంక్షోభాలు కొత్త కాదు. ఒక పక్కన సంక్షేమం, మరో పక్కన అభివృద్ధి చేసి చూపించారు. అందరి ఆమోదం తెలిపిన తర్వాతనే అమరావతి రాజధానిగా ప్రకటించారు. రైతులు చేసిన త్యాగం వల్ల ఈ రోజు అమరావతి ఏర్పడింది. ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ అనే ఎజెండాతో మన ప్రభుత్వం ముందలికెళ్ళింది. రాయలసీమను ఎలక్ట్రానిక్స్, ఆటోమోటివ్, రెన్యూవబుల్ ఎనర్జీ హబ్ గా తయారు చేశాం. గోదావరి జిల్లాలో ఆక్వాని పెద్ద ఎత్తున ప్రోత్సహించాం. ఉత్తరాంధ్రలో ఐటీ, ఫార్మా కంపెనీలు కూడా ఆనాడు మనం తీసుకొచ్చాం. కానీ 2019 నుంచి 24 వరకు విధ్వంస పాలన మనం చూసాం. మన సిబిఎన్ పై ఉన్న వ్యక్తిగత కక్షతో అమరావతిని చంపేయాలని చూశారు. ఒక్క ఇటుక కూడా పెట్టకుండా 3 రాజధానులంటూ 5 సంవత్సరాలు గడిపేశారు. 8 ఏళ్ల పిల్లోడి దగ్గర నుంచి 80 సంవత్సరాల వృద్ధుల వరకు జై అమరావతి అంటూ జెండా బతుకుని రోడ్డు పైకి వచ్చి ధర్నాలు చేస్తాం, పోరాటాలు చేస్తాం. మనందరం చూసాం. జై అమరావతి అన్నందుకు రైతులకి సంఖ్యలేశారు. జై అమరావతి అన్నందుకు మహిళా రైతుల్ని పోలీస్ బూటులతో తన్నిచ్చారు. జై అమరావతి అన్నందుకు రైతుల్ని ఏకంగా పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు. ఎన్ని అరాచకాలు చేసినా అమరావతి రైతులు తగ్గేదే లేదన్నారు. 1631 రోజుల పాటు అమరావతి ఉద్యమం కొనసాగింది. 2070 మంది రైతులు చనిపోయారు. సుమారుగా 3000 మంది రైతుల పైన ఆనాటి ప్రభుత్వం దొంగ కేసులు పెట్టింది. ఎన్ని కుట్రలు చేసినా జై అమరావతి అన్న నినాదం ఆపలేకపోయారు. అయినా ఆపేదానికి, పీకేదానికి అమరావతి ఎవరో ఇంట్లో పెంచుకున్న మొక్క కాదు, జనం గుండెల్లో దాచుకున్న ప్రజా రాజధాని. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. అమరావతికి శంకుస్థాపన చేసింది ఎవరు? మన నమో శంకుస్థాపన చేసిన అమరావతి ఆపే దమ్ము ఎవరికి లేదు. 1631 రోజుల పాటు పోరాడి అమరావతి నిలబెట్టిన రైతులకి నేను ఈ రోజు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. 5 సంవత్సరాలు ప్రధాని నమో గారి చేతి మీదుగా అమరావతి పనులు తిరిగి ప్రారంభం అవుతున్నాయి. ఇంకా అమరావతి అన్స్టాపబుల్. అభివృద్ధి వికేంద్రీకరణ అంతే స్పీడ్ గా జరిగిపోతుంది. పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్, భోగాపురం ఎయిర్పోర్ట్,
ప్రకాశం జిల్లాలో సిబిజీ ప్లాంట్, కర్నూలు హైకోర్టు బెంచ్, ఇలా అన్ని కార్యక్రమాలు జెట్ స్పీడ్ తో జరుగుతాయి. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన 10 నెలల్లోనే 8 లక్షల కోట్ల పెట్టుబడితో వాటి ద్వారా 5 లక్షల మందికి ఉద్యోగాల అవకాశాలు కల్పించడానికి అనేక నిర్ణయాలు మేము తీసుకున్నాం, ఒప్పందాలు కుదిరించుకున్నాం. అంతేకాదు 16,347 పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇచ్చాం. 5 ఏళ్లలో ప్రైవేట్ రంగంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని ఒకే ఒక లక్ష్యంతో ఈ ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది, 2 పవర్ఫుల్ ఇంజిన్లు. ఒక పక్కన మన నమో, మరో పక్కన మన సిబిఎన్ గారు. అభివృద్ధి సంక్షేమం అనేది జోడెద్దుల బండి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ అభివృద్ధి పరుగులు పెట్టిస్తున్నారు మన సిబిఎన్, మన పవన్ అన్న. ఇంకా మనకి తిరిగే లేదు. ఒక విషయాన్ని కూడా చెప్పదలుచుకున్నా, ఇది తెలుసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ మన పైన ప్రేమ చూపిస్తూనే ఉన్నారు. 5 సంవత్సరాల తర్వాత మన అడిగిన అన్ని కోరికలు తీసుకుంటూనే వస్తున్నారు. నాకు తెలిసినంత వరకు ఏ రాష్ట్రాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు మోడీ గారు ఇన్నిసార్లు వెళ్ళింది లేదు. దానికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై అమరావతి, గోచరమైన పరిస్థితులు ఉంటాయి. జై అమరావతి, అలాంటిది జై అమరావతి, పెట్టి ఒక మహాపట్నాన్ని జై ఆంధ్రప్రదేశ్, 3 సంవత్సరాలు జై అయిపోయింది, ఆంధ్రప్రదేశ్, 5 సంవత్సరాలు అయిపోయింది, జై ఆంధ్రప్రదేశ్. అది 10 సంవత్సరాలు పట్టింది. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నేను అడుగుతా ఉన్నా ఇంకో మాట, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, పెట్టారు కదా మీరు రైతులతో, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం. చట్టబద్ధ జై హింద్. నేను చట్టబద్ధ తిప్పిస్తానన్నావు. నేను మోడీ గారు అద్భుతం. డయాస్ మీద ఒక ఉత్తేజపూర్వకమైనటువంటి ప్రసంగాన్ని అందించారు శ్రీ లోకేష్ గారు. ధన్యవాదాలు. దీనికోసం